నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వారు ఈరోజు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియజేయండి. 20 ఏప్రిల్ 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, చైత్రమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:15, తిథి సప్తమి రాత్రి 7 గంటలు, నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:48, యోగం సిద్ధ రాత్రి తెల్లవారుజామున 12:13, కరణము విష్టి ఉదయం 6:46, అలాగే భవ రాత్రి 7 గంటల వరకు, రాహుకాలం సాయంత్రం 4:40 నుంచి 6:15 వరకు, గుళిక్కాలం మధ్యాహ్నం 3:05 నుంచి 4:40 వరకు, యమగండం ఉదయం 11:56 నుంచి 1:31, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:21, దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుంచి 5:24, అమృతకాలం ఉదయం 6:43 నుంచి 8:24, వర్జం రాత్రి 8:04 నుంచి 9:44. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, తండ్రి, పెద్దలు మొదలైన వారితో సంప్రదింపులు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, జీవిత భాగస్వామితో కలిసి నూతన ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ముందుకు వెడతారు. కుటుంబపరమైన శుభకార్యాల్లో పాల్గొనడానికి మొదలైన వాటి మీద విశేషంగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీర్వచనంతో, ఆర్థిక బలంతో ముందుకు వెళ్ళడానికి, కుటుంబపరమైన విషయాల్లో కొత్త వస్తువులు కొనడానికి ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి మీరు చేయడం, దానివల్ల అన్ని విధాల అనుకూలతలు అనేవి ఏర్పడడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క కమ్యూనికేషన్ మీకు ప్రయోజనకారిగా ఉండడం, అలాగే మీకు వ్యక్తులు సహకరించడం అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న విధంగా ఉన్నప్పటికీ కూడా తెలియని అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశాలు ఉన్న రీత్యా అసంతృప్తిని అధిగమిస్తూ పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి వీలైనంతవరకు శ్రీరామ జయరామ జై జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా అసంతృప్తిని అధిగమించగలరు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ దృష్టి సారించవలసిన అవసరం కనబడుతుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల, ప్రయాణాల వల్ల, ఆరోగ్య సంబంధమైన వాటి వల్ల మానసిక ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించాలి. చేస్తున్న ప్రతి పని ఆకస్మికంగా అది పోస్ట్పోన్ అవ్వడము, వాయిదా పడడం కానీ, జరుగుతున్న పని ఆకస్మికంగా ఆగిపోవడం వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా అది మీ సహనానికి పరీక్షలా ఉన్నా కూడా దాన్ని అధిగమించే దిశగా మీరు ప్రయత్నం చేయగలరు. ఆ విషయంలో ఆర్థిక సంబంధమైన లాభం కూడా మీకు ఏర్పడుతుంది. అలాగే మాటలు మాట్లాడేటప్పుడు కూడా వ్యక్తులతో వీలైనంత జాగ్రత్తలు పాటిస్తూ, అభిప్రాయ భేదాలు రాకుండా, అవసరమైన చోట మౌనం వహిస్తూ, అవసరమైన చోట మాట్లాడవలసిన చోటే మాట్లాడుతూ జాగ్రత్తగా ముందుకు వెడితే సమస్యలను అధిగమించగలుగుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వారికి ఈ రోజున వ్యక్తిగత విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు, నూతన మిత్రాలు, తర్వాత అంటే మైత్రి బంధాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి తరపు బంధువులతో ఈ రోజున చక్కగా మీరు మాట్లాడడం, వారి సలహా సంప్రదింపులు తీసుకోవడం, వారితో కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలలో శుభకార్యాల నిమిత్తం కావచ్చు, కావలసిన కార్యక్రమాల నిమిత్తం కావచ్చు, ఆర్థిక విషయాలని చర్చించటం, ఆ పరంగా మీరు కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తెలుసుకుందాము. కర్కాటక రాశిలో మనకి ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత జాగ్రత్త చూపించాలి. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీలలో నెగ్గుతారు. ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద మీరు ధైర్యంగా, నిర్ణయాత్మకంగా మీరు పెట్టుకున్న లక్ష్య సాధన దిశగా ప్రయాణాలు చేస్తూ వారి మించి మీరు అనుకున్న విధానంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, పోటీలలో నెగ్గుతారు. అలాగే రుణాలు ఏదన్నా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే మీరు ఎవరికన్నా ఇవ్వవలసిన ఉన్నా వాటిని వెంటనే క్లియర్ చేసేసుకుంటారు. ఆ విషయంలో భూ సంబంధ విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. దూర ప్రదేశాల్లో సంతానానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో ఇంతవరకు ఏదైనా విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి చిన్నగా సమసిపోవడానికి అవకాశాలు లాంటివి ఉంటాయి. అలాగే మీ క్రియేటివిటీ ఉపయోగకరంగా ఉంటుంది. పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చక్కగా ఉల్లాసంగా, ఉత్సాహంగా విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క వాహనానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే గృహ సంబంధ విషయాలు, స్థిరాస్తులు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. సంతానానికి విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారికి కొత్త ప్రదేశాల్లో విద్యార్థులకి విద్యాపరంగా ఏదైనా హాస్టల్ వసతి కానీ, హాస్టల్తో కూడిన విద్యా సంబంధమైన ప్రదేశాలు వెతుక్కోవడం మొదలైన వాటి మీద దృష్టి సారించడం. వృత్తిపరమైన విషయాల్లో కూడా స్థాన చలనానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా అంటే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే మీకు కమ్యూనికేషన్ బాగుంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో నిర్ణయాలు అనేవి గట్టిగా తీసుకుంటారు. ఏ విషయంలోనైనా సరే మీ ఆలోచనలు, మీ కమ్యూనికేషను, మీ యొక్క పరాక్రమం, మీ యొక్క సామర్థ్యాలు అన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో ఉండడం అనేది, ఆ విషయంలో ఆత్మీయుల సహకారంతో మీరు పెట్టుకున్న లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అయినప్పటికీ ఈ నేపథ్యంలో అధిక ఖర్చులు, అనారోగ్య భావనలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగిన మానసిక శక్తి, స్థిరత్వం అనేది మీకుంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల విభేదాలు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఆకస్మిక ఖర్చులు అనేవి ఉంటాయి. ఆ ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, అంటే కుటుంబానికి, కుటుంబ సభ్యులతో కలిసి ఏదన్నా ప్రయాణాల కొరకు, లేకపోతే ఏదైనా కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఏర్పాటు చేసుకునే విధంగా ఖర్చులు అనేవి ఉంటాయి. కాబట్టి మీకు వాటి వల్ల పెద్ద అనవసరమైన ఖర్చులా మీరు భావించరు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి నూతన ఆలోచనలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, పరిచయాలు, అలాగే ముఖ్యంగా మైత్రి బంధాలు, కొత్త స్నేహాలు, వాటి వల్ల అభివృద్ధికరంగా ఆలోచనలు మొదలైనవి చేసినప్పటికీ కూడా వాటి కొరకు, అంటే వాటిని ఉపయోగించుకొని ఏదైనా నూతన విధానాల్లో మీరు ఏదైనా క్రియేటివిటీ చూపించటం, అలాగే మీ నైపుణ్యాలను ప్రదర్శించటం, అలాగే ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొత్త స్నేహితుల్ని ఉపయోగించుకొని చక్కటి ఆలోచనలు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాం. మకర రాశిలో మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా వీళ్ళకి ఖర్చులకు సంబంధించిన విషయాలు కావచ్చు, శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి
కొంత విశ్రాంతి అవసరం, సమయానికి ఆహార స్వీకరణ అవసరం, వృత్తిపరమైన శ్రమ అధికంగా ఉంటుంది, బంధుమిత్రులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఎవరితో ఏ రకమైన ఘర్షణలు లేకుండా అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చుల్ని వీలైతే నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా ఆ నేపథ్యంలో విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, మీ ఆలోచనలు ఎక్కువ అతిగా ఆలోచించకుండా జాగ్రత్త పడుతూ, అంటే ఎక్కువ సంతాన రీత్యా ఆలోచనలు, లేకపోతే మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల ఆలోచనలు, ఎక్కువగా మీ యొక్క పెట్టుబడుల కోసం ఆలోచనలు, వీటి వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడదామా ఏంటి అని, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆపి ఫస్ట్ మీ విశ్రాంతి మీద ఎక్కువ దృష్టిని కేటాయించుకోవాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, చిన్ననాటి మిత్రుల కలయిక, అలాగే ఏదైనా ముఖ్యమైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే వ్యక్తుల సహకారం బాగుండడం, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తోడ్పాటు అధికంగా ఉండడం, ఎదురు చూసిన వర్తమానాల్లో మీరు ఆశించిన లాభదాయకంగా ఉండడం, మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకోవడం, కొత్త ఏదన్నా వాటి నేర్చుకోవడానికి లేకపోతే కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి సంఘంలో వృత్తికి సంబంధించిన విషయాలే కాకుండా కుటుంబంలో అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, కుటుంబపరమైన ప్రశాంతత, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, విద్యార్థులు విద్యాపరమైన విషయాలు మొదలైన వాటి గురించిన సందర్భంలో మీకు వాటికి సంబంధించి ఆ విషయాలలో ఒక పక్కన వృత్తి, ఓ పక్కన మీ వ్యక్తిగత అభివృద్ధి, వీటికి సంబంధించి ప్లస్ అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి వీటి విషయంలో కమ్యూనికేషన్ ఒకటి, తర్వాత ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలు అంటే వృత్తిపరమైన విషయాలలో కానీ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ దగ్గర ప్రయాణాలకి అవకాశం, కమ్యూనికేషన్కి అధిక ప్రాధాన్యత ఉండే పనులు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అమ్మ, నేడు ద్వాదశ రాశుల వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ప్రతి వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము, సమయము ఉన్నట్లయితే తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించి ప్రత్యక్ష దైవం కనుక, ఆరోగ్యం భాస్కరాదిత్యత్ కనుక ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ, అలాగే శ్రేయస్సు, ఉన్నతి, కీర్తి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించి నమస్కారం, తర్వాత ఆదిత్య హృదయం వినడం, ఆదిత్య హృదయం చేయగలిగితే చేయడం, అలాగే అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామికి సూర్య నమస్కారాలు చేసుకొని ఏదైనా గోధుమ పాయసం లాంటిది ఏదైనా నైవేద్యం పెట్టగలిగినా కూడా చాలా మంచిది. వీటి వల్ల ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు, ఏదైనా తలనొప్పులు, లేకపోతే చర్మ సంబంధమైన చిరాకులు, లేకపోతే ఏదైనా మీకు నేమ్ ఫేమ్ మొదలైన సంబంధించిన విషయాల్లో కానీ అన్ని రకాలుగా ఏ విషయంలోనైనా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించగలరు కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ పని చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు, అది అందరికీ కామన్గా చెప్పినవి, జనరలైజేషన్ చేసి చెప్పినవి కనుక అన్నీ ఒకరికే వర్తించవు కనుక ప్రతి వ్యక్తి ఎప్పుడు చూసుకున్నా కూడా గోచార ఫలితాలు తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలో అంతర్దశల్లో ఏ రకమైన లోటుపాట్లు లేకుండా ఉండి, అలాగే వాటి సంబంధించి ఆల్రెడీ ఏదైనా సమస్యలు ఉంటే వాటి తగిన విధంగా పరిహారాలు పాటిస్తున్నప్పుడు గోచారీత్యా చెప్పే విషయాలలో చిన్నపాటి సమస్యలున్నా వాటికి చిన్న పరిహారాలు అంటే ఈ శ్లోకాలు, అలాగే ఏదైనా దేవాలయ సందర్శన, అలాగే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడం మొదలైనవి చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఈ గోచారీత్యా ఫలితాలు ఎదురవుతున్న చిన్న సమస్యల్ని ఈజీగా మీరు అధిగమించగలుగుతారు. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోబోతున్నది మరొక నెంబరు, 3వ నెంబరు. అంటే ఏ నెలలోనైనా సరే 3, 12, 21, 30 అంటే ఏది కలిపినా 3 వచ్చేట్టుగా ఉండే వాళ్ళని మనం 3వ నెంబర్ వ్యక్తులుగా మనం తీసుకుంటాము. వీరు విద్య, వివేక ప్రదాతగా ఈ 3వ నెంబర్ వ్యక్తులు అంటే కొంతవరకు గురుడు ఇన్ఫ్లుయెన్స్గా కూడా దీన్ని వాళ్ళకి చెప్తాం మామూలుగా చెప్పేటప్పుడు. కాబట్టి ఈ వ్యక్తులకి విద్య, వివేకం అనేవి ప్రధానమైన విషయాలు. వీరి గురించి మనం జనరలైజేషన్ అంటే ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయని
జనరల్గా అంటే కామన్గా చెప్తున్నాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి వెరిఫై చేసుకుందాం. అంటే చాలా ఉన్న సమయం ప్రకారం ఎంతవరకు వీలైతే అంతవరకు కొంతైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందులో ముఖ్యంగా ఈ 3వ తారీఖున పుట్టిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కృషి చాలా గట్టిగా చేస్తారు, ఆత్మవిశ్వాసం అనేది చాలా అధికంగా ఉంటుంది, గొప్ప నాయకులుగా కీర్తించబడతారు, చాలా మంచి మనసు అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే ఏ విషయంలోనైనా సరే వీళ్ళకి దైవభక్తి, దేశభక్తి మొదలైనవన్నీ కూడా సమాన స్థాయిలో ఉంటాయి. అంటే రాజకీయంగా కూడా ఎదుగుతారు, గొప్ప నాయకులుగా కీర్తించబడుతారు. అలాగే ఇతరులకు ఉపయోగపడే గొప్ప సంస్కారం కూడా వీళ్ళకు ఉంటుంది. అంటే వీళ్ళకి స్వార్థం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే కొందరిలో అసలు ఉండదు, కొందరికి ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పెద్దల మాటను గౌరవిస్తారు. అంటే సంస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి, దైవభీతి, సంస్కారం, పెద్దల్ని గౌరవించడం, పెద్దల దారిలో నడవడం, అలాగే ఆల్రెడీ ఉన్న విషయాలు ఏదైనా ఉంటాయంటే పురాతన విషయాలని పాటిస్తూ ముందుకెడతారు, ధర్మాన్ని ఆచరిస్తారు, కృషిశీలతో ముందుకెడతారు, నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటారు. ఇది వీళ్ళ గురించి. అలాగే పెద్దవాళ్ళని అభిమానిస్తారు, చిన్నవాళ్ళని అభిమానంగా చూస్తారు, సలహాలను ఇస్తారు, సలహాలు తీసుకుంటారు, సలహాలు ఇవ్వడంలో అందవేసిన చెయ్య. చాలామంది వీరి సలహాల కోసం పరితపిస్తూ ముందుకు పెడతారు. అలాగే ఎవరినైనా సరే ఆజ్ఞాపిస్తూ పని చేయించుకోగలరు, బుజ్జగిస్తూ పని చేయించగలరు, దేంట్లో అయినా సిద్ధహస్తులే. ఇతరులందరూ కూడా వీళ్ళ మాట విని వీళ్ళ పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దైవభక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు. ఏదైనా సరే అంటే ప్రాచీన సిద్ధాంతాలు, ఆచార వ్యవహారాలను మాత్రం వీళ్ళు వదలరంటే ఎంత కొత్త విధానాలు వచ్చినా కూడా ఓల్డెన్ డేస్ ప్రాచీన సిద్ధాంతాలు, ఓల్డెన్ థియరీస్ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇష్టం. ఎంతసేపు పెద్దల్ని, గురువుల్ని అనుకరిస్తారు. వాళ్ళ సొంత బుద్ధితో ఏ పన్నైనా చేస్తారు. అన్నిట్లోనూ న్యాయ మార్గం కోసం వాళ్ళు ఎక్కువ తప్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరిని సాయం అడగరు, కానీ ఇతరులు ఎవరన్నా సాయం అడిగితే మాత్రం తప్పకుండా చేస్తారు. ఇతరులకి సహకరిస్తారు, ఇతరుల సహకారం అడగడానికి ఇబ్బంది పడతారు. అంటే ఆ రకమైన మనస్తత్వం. అలాగే తమకుండే సుఖదుఖాలను ఇతరులకు తెలియనియడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. వాళ్ళు ఏ కష్టమైనా వాళ్ళే పడ్డానికి చూసుకుంటారు తప్ప ఇతరులను అడగాలి, ఇతరులకి వాళ్ళ కష్టసుఖాలు తెలియాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేయరు. కానీ ఇతరుల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా తను చేయగలిగిన చేతనైన సాయం చేయడంలో వీళ్ళు ముందుంటారు. చాలా షార్పు మెమరీ అనేది ఉంటుంది, శాస్త్ర పరిజ్ఞానం అధికంగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన అనేది అధికంగా ఉంటుంది, ఆత్మగౌరవం అధికంగా ఉంటుంది. పట్టు వదలకుండా ఏదైనా కార్యక్రమాన్ని చేయాలనుకుంటే అది అయ్యేదాకా నిద్రపోరు. అనేక రకాలైన కళల్లో వీళ్ళకి ఇది ఉంటుంది. కృషి వీళ్ళకుండే సుగుణాల వల్ల అందరూ వీళ్ళని ఇష్టపడతారు, అభిమానిస్తారు. వీళ్ళ ప్రవర్తనకి ప్రజల్లో మంచి గౌరవం అనేది ఒకటి ఉంటుంది. మంచి క్యారెక్టర్ వల్ల క్రమక్రమంగా వీళ్ళు జీవితంలో ప్రగతిని సాధిస్తూ ముందుకెడతారు. వీళ్ళకి దురాశ అనేది ఉండదు. అంటే ఏదైనా సరే ఇతరుల అధికారం కోసం వీళ్ళు ఆశించరు. వాళ్ళు ఎవరినైనా సరే క్షమించే మంచి గుణం అనేది వీళ్ళల్లో మనం చూస్తాము. సత్యం, ఎంతసేపు సత్యం, న్యాయం, వీటి కోసం శ్రమ అనేది అధికంగా చేస్తారు. తమ మనసులో భావాల్ని చక్కగా బహిరంగంగా వాళ్ళు వ్యక్తపరిచే నేచర్ ఒకటి ఉంటుంది. లోపల రకంగా పై రకంగా ఉండే క్యారెక్టర్ కాదు. మంచి ఉత్తములుగా, అలాగే దాంతోపాటు గొప్ప నాయకులుగా కూడా వీళ్ళు ఉంటారు. త్యాగబుద్ధి అనేది ఉంటుంది, బుద్ధి కుశలత ఉంటుంది, మంచి బుద్ధి అనేది ఉంటుంది. అలాగే విద్యలో కూడా ఎప్పుడు ప్రథమ స్థానంలో రావడానికే ఎక్కువ కృషి చేస్తుంటారు. విద్యాపరంగా వీళ్ళకి చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి నేచర్ని ఉపయోగించుకొని, ఆలోచనలను ఉపయోగించుకొని ఎలాంటి స్థానంలోకి వెళ్ళాలో దానికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ యొక్క నేచర్ని వాళ్ళే ఒక రకంగా సిస్టమేటిక్గా ఏర్పరచుకుంటారు. అలాగే వీళ్ళలో చాలామంది చిన్నప్పటి నుంచి కుటుంబ భారాన్ని మోయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉండడం బట్టి వీళ్ళకి బాధ్యతలు అనేవి చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉంటాయి. సత్యం, ధర్మం, న్యాయం, కృషిశీలత, నైపుణ్యాలు, పట్టుదల మొదలైన వాటి మీద ఎక్కువ వీళ్ళకి ఉద్దేశం అనేది ఉంటుంది. ఆ రకంగానే కృషి చేస్తారు. ఇతరులవేమీ ఆశించరు. ఇతరులకు ఇవ్వడానికి ఎక్కువ వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇతరుల డబ్బు కూడా వీళ్ళ దగ్గర ఉన్న క్షేమంగా ఉంటుంది. ఇతరుల కోసం వీళ్ళు కొంత పాటుపడే తత్వం కూడా ఉంటుంది. ఎక్కువ చూడంగానే వీళ్ళని స్వార్థపూరితం అనే క్యారెక్టర్గా కూడా చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కుటుంబం మీద ప్రేమ, త్యాగం, జాలి అనేవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రసిద్ధిగాంచిన వైద్యులుగా అన్ని రకాలుగా కూడా రాణిస్తారు. మత గురువులుగా, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలుగా, ఇదిగా న్యాయవాదులుగా, ఉపాధ్యాయులుగా, జడ్జిలుగా, అంటే ఎక్కువ వీళ్ళదంతా కూడా స్పిరిచువాలిటీ, న్యాయం, ధర్మం వాటికి సంబంధించిన విషయాలు, బోధకులుగా, సన్మార్గవర్దిగా అన్ని రకాలుగా వీళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంటారు. ఇతరుల మనస్తత్వాన్ని ఇట్టే గ్రహిస్తారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఆలోచిస్తూ ముందుకెడతారు. కాలానుగుణంగా ఏర్పడుతున్న వాటి ప్రకారం మారుతూ ఉంటారు. పగలు రాత్రి అనే భేదం లేకుండా విపరీతంగా శ్రమిస్తారు. మొత్తం బాధ్యతలన్నీ కూడా వాళ్ళు నెత్తినేసుకుని ఎంత పనైనా చేస్తారు. ఇతరుల ఆస్తి కోసం ఏనాడు ఆశించరు. వాళ్ళకు ఉన్నదాంతోనే సంతృప్తి పొందుతారు. విప్లవాత్మకమైన ఆలోచనలు అనేవి వీళ్ళకు ఉంటాయి. విశిష్టమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి.
గురువు ఆదిత్యత వీళ్ళకి సంపూర్ణంగా ఉండడం వల్ల ఇతరులకు బోధించడంలో వీళ్ళు చాలా ముందుంటారు. జీవితంలో చాలా కష్టపడి ప్రగతి సాధిస్తారు. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకి తమ మాటలకు బద్దులయ్యే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళ మాట ప్రకారం విని ముందుకెళ్లే ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీళ్ళకు ఉంటారు. ఇళ్లను కూడా చాలా కళాత్మకంగా పెట్టుకుంటూ ముందుకెడతారు. రసాయనాలు, కళలకు సంబంధించినవి, తర్వాత రైటింగ్, స్క్రిప్ట్స్, తర్వాత సినిమా నిర్మాణం, కథ, మాటలు, తర్వాత డైరెక్షన్స్, చిత్రానువాదం, శబ్దగ్రహణం ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా చక్కగా రాణిస్తారు. ఎంత సంపన్నులైనా కూడా చాలా ఆడంబరం లేకుండా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. సమాజ సేవకులుగా ముందుకెడతారు. అలాగే శరీరం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీళ్ళది. విదేశాలకు వెళ్ళి కూడా గడించేవారు చాలామంది ఉంటారు. విధిని జయించే బుద్ధిబలం కూడా వీళ్ళకు ఉంటుంది. గణిత శాస్త్రంతో ప్రతిభ, వాక్చాతుర్యం మొదలైనవన్నీ ఉంటాయి. అలాగే ఎవరైనా తమకి నచ్చకపోతే వెంటనే దూరంగా జరుగుతారు, కానీ ఎవరితో అనవసరమైన ఘర్షణలకి దిగడానికి ఇష్టపడరు. తమ అర్హతకు లోపమైన ఏ పనిలోనూ ఉండడానికి వాళ్ళు అంతగా ఇష్టపడరు. నీతి, నిజాయితీ మొదలైన ఉన్నతమైన గుణాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కోసం, కీర్తి కోసం పరితపించడం అనేది ఉండదు. మంచి పనులు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెడతారు. అలాగే వీళ్ళకి ఏంటంటే చాలా గాంభీర్యంగా ఉంటారు. వీళ్ళని చూడంగానే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చాలా గంభీరంగా ఉంటారు. చక్కగా వీళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ. ప్రభుత్వ ఉద్యోగాల్లో త్వరగా ప్రగతి సాధిస్తారు. ధర్మ సంస్థలకు వీళ్ళు ఒక చారిటబుల్ ట్రస్ట్లకి వాటికి ఒక ఇదిగా ఉంటారు. కుటుంబంలో ఈ యొక్క సిస్టర్స్తోనూ బ్రదర్స్తోనూ చాలా చక్కగా కలివిడిగా ఉంటారు. చక్కగా గైడెన్స్ ఇవ్వగలరు, చక్కటి సలహాలు ఇవ్వగలరు. ఎవరైనా సరే వీళ్ళ సలహాల కోసం వీళ్ళ మాటకు భిన్నంగా ప్రవర్తించడానికి ఎవరు ముందుకు రారు. వీళ్ళ గాంభీర్యాన్ని భయపడతారు. మంచి హృదయం ఉంటుంది. యథార్థవాది, బంధువిరోధి అన్న రీతిలో ఉంటారు. కానీ ఎక్కడంటే ఇదంతా ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటారు. ప్లస్ పాయింట్స్ లేని ఈ 3, 12 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళకి ప్లస్ పాయింట్స్ కనుక తగ్గితే వాళ్ళలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే మొండిగా ఉంటారు, వాదిస్తూ ఉంటారు, సోమర్తనంతో కూడిన జీవితం ఉంటుంది. ఏ పనైనా సరే చాలా స్లోగా చేస్తూ ఉంటారు. అలాగే గొడవలకు కూడా దిగడానికి, అనవసరమైన ఆడంబరాలకి ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటారు. పెద్దలని గౌరవించడం కానీ, వాళ్ళ దారిలో వెళ్ళడం కానీ చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి ప్లస్ పాయింట్స్ ఉండేవాళ్ళు ఎంత చక్కగా అందరికీ గైడెన్స్ ఇస్తారో, ప్లస్ పాయింట్స్ తగ్గిన వాళ్ళకి, అంటే ఆ బలం తగ్గిన వాళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు అనేవి ఉంటాయన్నది కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇంకా చాలా ఉన్నా కూడా మనకి ఇప్పుడున్న సమయం ప్రకారం కొంతవరకు మనం మాట్లాడుకున్నాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.